హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ సంధ్య. అవెంతో పని లేకుండా ఇంట్లోనే మిల్క్ స్వీట్ బన్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. టూటీ ఫ్రూటీ మిల్క్ స్వీట్ బన్స్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు గోరువెచ్చని పాలు తీసుకున్నానండి. ఇందులోనే నేను 1.5 టీ స్పూన్ల డ్రై ఈస్ట్ వేశాను, 2 టేబుల్ స్పూన్ల పంచదార, 1.5 కప్పుల మైదాపిండి. మైదాపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు. పిండిని ఎక్కువసేపు నీట్ చేయాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాల పాటు అంతా బాగా కలిసేలాగా మనం చేత్తో కలుపుకుంటే సరిపోతుందండి. 2 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీని వేసాను, 1 టీ స్పూన్ బటర్. ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ డోని 1.5 లేదా 2 గంటల వరకు ప్రూఫ్ చేయాలండి. మనం తయారు చేసుకున్న డో కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పొంగిన డోని ఒకసారి చేత్తో ప్రెస్ చేస్తూ ఇలా డీప్లేట్ చేసుకోవాలి. కొద్దిగా డో తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలాగే నేను అన్ని బాల్స్ని చేసి పెట్టుకున్నాను. తయారు చేసుకున్న ఈ బన్స్ని ఒకసారి మిల్క్ వాష్ చేయాలండి. కొద్దిగా పాలు తీసుకొని బ్రష్తో ఈ తయారు చేసుకున్న బన్స్ పైన కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. వీటిని నేను అవెన్లో కాకుండా ప్యాన్లోనే బేక్ చేస్తున్నాను. ఇందుకోసం నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. దీంట్లో ఒక లేయర్ సాల్ట్ కానీ లేకపోతే శాండ్ కానీ వేసుకోవాలి. కొద్దిగా హైట్ కోసం నేను చిన్న బౌల్ ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు మిల్క్ వాష్ చేసిన ఈ ఫ్రూట్ బన్స్ని 40 నుంచి 45 నిమిషాల వరకు మనం బేక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని స్లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసి చూడండి. అవసరం అనిపిస్తే ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ బేక్ చేసుకోండి. మరీ ఎక్కువ తీపి లేకుండా చాలా కరెక్ట్గా ఉంటుందండి. టేస్టీ టూటీ ఫ్రూటీ మిల్క్ స్వీట్ బన్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒకవేళ కనుక మీకు నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే వీడియోస్ని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.